గత సంవత్సరం ఎలిమెంటరీ రీడింగ్ నేర్పిన టీచర్స్ ఇప్పుడు అడ్వాన్స్ రీడింగ్ వైపు వెళ్ళవచ్చు. కానీ గత సంవత్సరం ఎలిమెంటరీ రీడింగ్ నేర్పలేకపోయిన టీచర్స్ని మొదట ఎలిమెంటరీ రీడింగ్ నుంచే ప్రారంభించమని కోరుకుంటున్నాము. ఎలిమెంటరీ రీడింగ్ అయిన తర్వాత ఈరోజు మిగిలిన సమయానికి 2 ముఖ్యమైన నియమాలు గురించి నేను నేర్పబోతున్నాను. ఆ 2 నిబంధనల సహాయంతో మన పిల్లలు ఎంత పెద్ద ఇంగ్లీష్ పదాన్నైనా సరే సరిగ్గా చదవగలరు. అంటే ఈ ఎలిమెంటరీ రీడింగ్ ప్లస్ ఈ 2 నిబంధనలు అంటే ఏ ఇంగ్లీష్ పదమైనా చదవగల సామర్థ్యం. ఎలిమెంటరీ రీడింగ్ తప్పనిసరిగా రావాలి. సింగిల్ సిలబుల్ పదాలు అంటే ఒక్క ఉచ్చారణతో చెప్పే పదాలు చదవడం తప్పనిసరిగా రావాలి. ఒకవేళ పిల్లలకి సింగిల్ సిలబుల్ పదాలు చదవడం వస్తే తరువాత ఈ 2 నియమాలు నేర్పితే చాలు. దాంతో మన పిల్లలు 14 అక్షరాలు ఉన్నా 16 అక్షరాలు ఉన్నా ఏ పదాన్నైనా చదవగలరు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ట్రైనింగ్లో స్టార్ పాత్ర పోషించబోయేవి ఈ 2 నియమాలు మాత్రమే. మనం అడ్వాన్స్ రీడింగ్ వైపు వెళ్ళబోతున్నాం. అయితే అడ్వాన్స్ రీడింగ్ కాన్సెప్ట్తో మొదలు పెడదాం. ఈ పదంలో మీరు వీసీ కాంబోను కనుగొనాలి. వీసీ కాంబో అంటే ఒక వోవెల్ ఒక కాన్సోనెంట్ కలిసిన అక్షరాల సమూహం. ఈ పదంలో వీసీ కాంబోలు ఉన్నాయి. మొదటి వీసీ కాంబో ఓఎన్, రెండవ వీసీ కాంబో ఐఎన్, మూడవ వీసీ కాంబో ఈఎన్. గుర్తుపెట్టుకోవాలి, వీసీ కాంబో అంటే అక్షరాల సమూహం. దానిలో మొదటి అక్షరం వోవెల్ ఉంటుంది మరియు రెండవది కాన్సోనెంట్. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. స్టెప్ అనేంటి? ఈ వీసీ కాంబో తర్వాత వచ్చే అక్షరం ఏమిటో మనం కనుగొనాలి. ఒకవేళ వీసీ కాంబో తర్వాత వెంటనే వచ్చే అక్షరం కాన్సోనెంట్ అయితే అది వీసీసీ అవుతుంది. మరియు అదేవిధంగా వీసీ కాంబో తర్వాత వెంటనే వచ్చే అక్షరం ఓవెల్ అయితే అది వీసీవీ అవుతుంది. ఇది రెండవ స్టెప్. వీసీ కాంబో తర్వాత వచ్చే అక్షరం సీనా లేదా వీనా చూద్దాం. దానికి అనుగుణంగా మనం వీసీసీ లేదా వీసీవీ అని చెబుతాం. అవే పదాల్ని ఉదాహరణగా తీసుకుందాం. మొదటి పదం CONTINENT, మొదటి వీసీ కాంబో ఓఎన్. ఈ వీసీ కాంబో తర్వాత వెంటనే వచ్చే అక్షరం టీ. టీ అంటే ఏంటి? టీ అనేది కాన్సోనెంట్, అంటే ఇది వీసీసీ అవుతుంది. తరువాత వీసీ కాంబో ఐఎన్. ఈ ఐఎన్ తర్వాత వెంటనే వచ్చే అక్షరం ఈ. ఈ అనేది ఒక వోవెల్, అంటే ఇది 3 అక్షరాల పదం అవుతుంది, వీసీవీ. ఆఖరి వీసీ కాంబో ఈఎన్. దాని తర్వాత వచ్చే అక్షరం కాన్సోనెంట్, అంటే 3 అక్షరాలు అవుతుంది, వీసీసీ. ఇప్పుడు ఇది చదివే ప్రక్రియలో చాలా ముఖ్యమైన స్టెప్, చివరి స్టెప్ కూడా కావచ్చు. దీనితో పిల్లలు ఏ పదమైనా చదవగలరు. కాబట్టి దయచేసి మీ యొక్క పూర్తి దృష్టిని ఇక్కడే పెట్టండి. మొదటి స్టెప్లో మనం వీసీ కాంబో కనుగొన్నాం. రెండవ స్టెప్లో వీసీ కాంబో తర్వాత వచ్చే అక్షరం వీనా సీనా చూసి వీసీసీ లేదా వీసీవీ అని గుర్తించాం. ఇప్పుడు మనం మూడవ స్టెప్ వైపు వెళ్ళబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైనది. పదాన్ని మళ్ళీ తీసుకుందాం. CONTINENT, ONT ఇది వీసీసీ, INE ఇది వీసీవీ మరియు ENT ఇది మరలా వీసీసీ. గమనించండి, వీసీసీ అయితే అక్షరాలను సి మరియు సి మధ్య విరవాలి. వీసీవీ అయితే అక్షరాలను వి మరియు సి మధ్య విరవాలి. వీసీసీ అంటే సికి సికి మధ్య విడగొట్టాలి. వీసీవీ అంటే వికి సికి మధ్య విడగొట్టాలి. కాబట్టి మన పదం CONTINENTలో ONT వీసీసీ ఎన్కి టీకి మధ్యలో విరవాలి. INE VCV ఐకి ఎన్కి మధ్యలో విరవాలి. తరువాత ఏంటి? వీసీసీ.
వీసీసీ వస్తే మనం ఏం చేస్తాం? సికి సికి మధ్యలో విరుస్తాం. కానీ ఇక్కడ మనం సి మరియు సి మధ్య విరిస్తే చివరికి టీ అనే ఒక్క అక్షరం మాత్రమే మిగిలిపోతుంది. అందుకే మనం దీనిని విరవము. నేను ఎన్ మరియు టీ మధ్య విరవలేదు. కానీ పిల్లల మనసులో ఇంకా సందేహం ఉండొచ్చు, మనం ఎందుకు విరవలేదని. అప్పుడు వారికి కొంచెం వివరణ ఇవ్వండి. ప్రత్యేకమైన వివరణ కావాలి, కానీ కఠినంగా ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం పెద్ద పదాలను చిన్న భాగాలుగా విరిచినప్పుడు ప్రతి భాగంలో కనీసం ఒక వోవెల్ ఉండడం అవసరం. నేను ఎన్ మరియు టీ మధ్య విరిస్తే టీ ఒంటరిగా మిగిలిపోతుంది. ఒంటరిగా మిగిలింది అంటే దాని వెంట ఓవెల్ లేదు అన్నమాట. అది ఓవెల్తో కలిసి ఉంటే ఆ చిన్న భాగాన్ని అలాగే ఉంచేవాళ్ళం. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం పెద్ద పదాన్ని వీసీ కాంబో సహాయంతో విభజించినప్పుడు ప్రతి చిన్న భాగంలో తప్పనిసరిగా ఒక ఓవెల్ ఉండాలి. ఇప్పుడు కాంటినెంట్ అనే పదాన్ని మనం విడగొట్టాం. ఇది మల్టీ సిలబుల్ పదం. మల్టీ సిలబుల్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఓవెల్స్ శబ్దాలు ఉన్న పదం. మనం ఈ మల్టీ సిలబుల్ పదాన్ని చిన్న భాగాలుగా విడగొట్టి ప్రతి భాగాన్ని సింగిల్ సిలబుల్ పదంగా మార్చాం. ఎందుకు సింగిల్ సిలబుల్? ఎందుకంటే ప్రతి భాగంలో ఒక్క ఓవెల్ మాత్రమే ఉంది. మన పిల్లలకు ఎలిమెంటరీ రీడింగ్లో సింగిల్ సిలబుల్ పదాలు నేర్పాం కదా. కాబట్టి ఎలిమెంటరీ రీడింగ్ వచ్చినప్పుడు ఈ వీసీ కాంబో విధానంతో పదాలను విడగొట్టగలిగితే మన పిల్లలు ఏ పదాన్నైనా చదవగలుగుతారు. ఇంకో ఉదాహరణ తీసుకుందాం.